ఊరకున్నావు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము లేకపోతే 4వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 13వ వచనము. దుఃఖపడకుండా నిమిత్తము అక్కడ వరకు మాత్రమే చదువుకుంటాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. మరొకసారి చదువుకుంటాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసు ప్రభు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆరాధించిన బిడ్డల కొరకు స్తోత్రములు. ప్రభువా, తిరిగి నీ శరీరానికి నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ బల్ల, రొట్టె, ద్రాక్షరసం మా మధ్యలో ఉంటుండగా ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా యోగ్యమైన విధానంలో పాల్పొందినట్లుగా చదివినటువంటి లేఖన భాగాలు మా కొరకు దీవించి ఆశీర్వదించండి. నిలవబడే దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, ఎన్నిక లేనటువంటి వాడు, అనేకమైన తప్పిదాలు, దోషములు కలిగినటువంటి వాడు మీ శిలువ చాటు కొరకు, మీ శిలువ రక్తం కొరకు వస్తుండగా చాటు చేసి కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరచండి. ప్రభు, నీ ప్రజలైన వారితో నాతో మాట్లాడుతారండి. చీకటి శక్తుల ప్రభావం అంతటిని యేసు నామంలో బంధిస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా సమయాన్ని దీవించి పెట్టుమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బల్లలో మనము చేయి వేసేదానికంటే ముందు మనము దేవుని వాక్యం ద్వారా మనల్ని మనము సంధించుకొని, సరి చేసుకొని, పరీక్షించుకొని, యోగ్యంగా మనల్ని మనము ప్రభు రక్తంతో కడుకొని మరలా మనం ప్రభు యొక్క బల్లలో చేయవేయడం ఎంతగానో ఆశీర్వాదము, దీవెనకరము, క్షేమమని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. అయోగ్యంగా ఒకవేళ పాలు పొందితే శిక్షా విధికి గురి అవుతాం. అయితే మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో హబక్కుకు భక్తుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎవరికి ఆ ప్రశ్న వేస్తున్నాడు? చదవండి. ఎవరికి ఆ ప్రశ్న వేస్తున్నాడు? నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయ బాధలు నీవు దృష్టించజాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులు నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఇది హబక్కుకు భక్తుడు దేవునిని అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న మన జీవితాల్లో కూడా వచ్చింది అని చెప్తాను నేనైతే. ఎందుకంటే బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లో ఇలాంటి ఒక సందర్భం వచ్చింది. అలాంటి సందర్భంలో వాళ్ళు దేవునికి ప్రశ్నలు వేశారు. తర్వాత తమకున్న బాధను బట్టి చిరాకు పడ్డారు, విరక్తి చెందారు. అమ్మా, వింటున్నారా? తాము వెళ్ళే మార్గంలో ఏర్పడే కష్టాలను బట్టి ఆయాసం తెచ్చుకున్నారు, దుఃఖాన్ని తెచ్చుకొని వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చారు. చూడండి, దేవుని వాక్యంలో యోనా గ్రంథం 4వ అధ్యాయం, యోనా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకరు చదవండి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా సన్నిధిని బ్రతకలేక చంపుమని ఏం చేశాడంట?
యెహోవాను మనవి చేశాను. అంటే దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? కారు కావాలి, బంగ్లా కావాలి అని కోరుకోవట్లే. నన్ను ఇక చంపు, నేను బ్రతికి ఉండేదానికంటే చచ్చిపోవడం మంచిదే. ఈ ప్రార్థనలు మీరు చేశారా చేయలేదా? ఏదో ఒక టైంలో నేనైతే చేశాను. ప్రతి ఒక్కరూ అలాంటి పరిస్థితుల్లోకి వస్తారు. వచ్చినప్పుడు చేసే ప్రార్థనే ఇది. ఇక్కడ హబక్కుకు భక్తుడు వేసిన ప్రశ్న, ఇక్కడ యోనా భక్తుడు చేసే ప్రార్థన. యోనా ఎందుకొరకు అలా ప్రార్థన చేస్తున్నాడంటే బాగా అర్థం చేసుకోవాలి. తన ఇష్టం జరగనందుకు. ఏం జరగనందుకు? ఇది న్యాయమైన ప్రశ్నలేనా? న్యాయమైన ప్రార్థనేనా? చాలాసార్లు మనం కూడా దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని అనుసరించేటప్పుడు, వెంబడించేటప్పుడు నువ్వు భక్తిపరుడవే, నువ్వు నీతిమంతురాలవే, యోగ్యురాలవే. కానీ చాలా సందర్భాల్లో మన జీవితంలో మనకి ఏం ఎదురవుతుందంటే, ఇది ఎందుకు ఇట్లా జరగలేదు, పో అనే ప్రశ్న వస్తుంది. యోబు ప్రవక్త అని మనకందరికీ తెలుసు. అంత భక్తుడైన కానీ తాను అనుకున్నట్లుగా జరగలేదు. ఏమని? ఆ నినివే పట్టణస్థులను దేవుడు ఏం చేయలేదంట? నాశనం చేయనందుకు ఈయన బాధ కలిగింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నేను చచ్చుట మేలే, నన్ను చంపేసేయి. చాలాసార్లు మనకు కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇలాంటి ప్రార్థన చేస్తాము. కానీ ఇవి దైవానుసారంగా దేవునికి అంగీకృతమైనవా కావా అనేది మనం తెలుసుకోవాలి. అందుకే మీకు చదివి వినిపించాను. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతుంటే ఎందుకు ఇట్లా అనుకోవాలి? ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడంటే తన ఇష్టం జరగట్లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత మనం కూడా అట్లే అనుకుంటాం, ఇంత ఉన్నా కదా ఎందుకు దేవుడు చేయట్లేదు? దేవుని బిడ్డలుగా మనం ఏం సంతోషపడాలి అంటే, దేవునికి ఏది నచ్చినట్లుగా దేవుడు చేసుకుంటాడో దాన్ని మనం స్వీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాము, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది, మన సంఘం కూడా సంతోషంగానే ఉంటుంది. దేని కొరకు? ఏం చేస్తే దేవుని నచ్చినట్లుగా మన జీవితంలో జరగాలని కోరుకున్నప్పుడు. అలా కాదు, దావీదును రాజుగా చేసావు, నన్ను కూడా రాజుగా చేయని అనుకో, చచ్చిపోయేంత వరకు కావు రాజుగా. అవుతారా? ఎస్సే రానిది, నేను కూడా రాని అవుతాను అనుకున్నావు అనుకో, అవుతావా? కావు, కలనే అది. అలానే భక్తులందరి జీవితంలో వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు, కొన్ని ప్రార్థనలు చేశారు. బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట చదువుతున్నామంటే, యోనా తన జీవితంలో తన ఇష్టం జరగనందుకు నేను చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నాడు. ఇప్పుడు రెండో వ్యక్తిని చూడండి. కీర్తనలు 73వ అధ్యాయం 13వ వచనం చదవండి. కీర్తనలు 73:13. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఇనుట వ్యర్థమే, నా చేతులు కడుకొని నిర్మలుడై ఉంట వ్యర్థమే. 14వ వచనం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. చూడండి, ఈ భక్తునికి ఏం కలుగుతున్నాడు? దినమంతా బాధ కలుగుతున్నాయంట. రెండోదిగా నేను పరిశుద్ధంగా ఉండడం వ్యర్థమే. ఇంత చిరాకు ఎందుకు వచ్చింది ఆయనకి? ఎందుకు ఇంత చిరాకు వచ్చిందో తెలుసా? దుర్మార్గులందరూ వృద్ధి నొందుతున్నారంట. మామూలు వృద్ధి కాదు, బలాభివృద్ధి నొందుతున్నందుకు ఈయన బాధ కలిగింది. దేని కొరకు బాధ కలిగింది? దుర్మార్గులు వృద్ధి చెందితే నీకెందుకు బాధ? తర్వాత వాళ్ళు వృద్ధి నొందుతున్నారు, నేను నొందట్లేదు. నేను ఎందుకు ఇంత శుద్ధిగా ఉండాలి, ఇంత నీతిగా ఉండాలి, ఇంత యథార్థంగా ఉండాలి, ఇంత న్యాయంగా ఉండాలి అనేది ఈయన ప్రశ్న. చాలాసార్లు మన దేవుని వెంబడించే క్రమంలో మనము ఇలాగున దేవుని వెంబడిస్తూ ఉంటాం. కాబట్టి
మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ముఖ్యంగా దేవుడు మన జీవితంలో దేనిని అనుమతిస్తాడో దానిని స్వీకరించే స్థితిలో ఉండాలి. దానిని స్వీకరించే స్థితిలో ఉండాలి. అందుకే అపోస్తుడైన పౌలు అన్నాడు, నేను లేమిలోనూ ఆనందిస్తూ ఉన్నాను, తర్వాత కలిమిలోనూ ఆనందిస్తూ ఉన్నాను. అంటే రెండు స్వీకరించే మనసు ఒక దేవుని బిడ్డగా మనకు ఉండాలి. ఇదే మాటను యోబు భక్తుడు అంటున్నాడు. ఏమని? ఓ అమ్మా, ఆయన ఓ అమ్మా అనలేదు, నువ్వు ఎందుకు మూర్ఖురాలి వలె మాట్లాడుతున్నావు అని ఏమంటున్నాడు? మనం దేవుని వలన చెప్పండి సిస్టర్స్, మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? అంటే దేవుని బిడ్డలకు ఉండాల్సిన గ్రహింపు ఇలాంటిదని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మూడో వ్యక్తి ఏం ప్రశ్న వేసాడో చూడండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి ఒకసారి. మొదటి రాజులు 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళను నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పెను. 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఈ యొక్క బద్రీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఈయన ఎవరు అంటే ఏలియా భక్తుడు. ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే నా ప్రాణాన్ని తీసుకో అంటున్నాడు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఏదో విని అన్న బాగా చెప్పిండు, అక్క బాగా చెప్పింది కాదు. ఇవన్నీ మన జీవితంలో తలబోసుకొని నేను దేవుని ఎలాగనో వెంబడిస్తున్నాను, ఎలాగనో సేవిస్తున్నానని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనం చదువుకున్నాం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఏం చదువుకున్నాం? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. నిరీక్షణ లేని వారు ఏం చేస్తారు? ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఒక నిరీక్షణ ఉందనుకో, పాట పడతారు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఈ పాట రాసిన కూడా అట్లా ఉందో లేదో అప్పుడు ఆయనకు వస్తే తెలుస్తుంది సంగతి. పాట రాయడం సులువే, పాటను కూడా వచ్చినాయంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఏలియా భక్తుడు ఎందుకొరకు నన్ను చంపేయమంటున్నాడు అంటే, ఆయన అప్పటి వరకు అబద్ధ ప్రవక్తలు 450 మందిని చంపేశాడు. అంటే ఎంత ధైర్యవంతుడు అనుకోండి. అలాంటి వాడు ఒక స్త్రీ చెప్తుంది, రేపు ఈ టైం వరకు నీ సంగతి చూడకపోతే నా పేరే ఏం పేరు యెజెబెలు కాదు అనేసరికి ఈయన ఇంకా లోపల గడగడ వణుకుతుంది. ఇక వెళ్ళిపోయి, ప్రభువా ఇంత మట్టుకు చాలయ్యా, నన్ను చంపు. ఇంత గొప్ప వ్యక్తి ఎందుకు ఇలాంటి మాట మాట్లాడాలి? ఎందుకు ఇలా అనాలి అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయనకు మరణ భయం వచ్చింది కాబట్టి ఏమంటున్నాడు? నన్ను చంపు. ఎంతమంది చూసాం ఇప్పటికీ? 3. 4వ వ్యక్తిని చూడండి. 4వ వ్యక్తిని యోబు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనం గట్టి చదవండి. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి యోబు ఇలాగు అనేను,
నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినం లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. 4వ వచనం. ఆ దినం అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాన్ని నెంచకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనుగాక, మేఘము దాన్ని కమ్మునుగాక, పగలును కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక. ఇక్కడ చూస్తే యోబు భక్తుడు ఏమంటున్నాడు? తన పుట్టుకని గురించి శపించుకొనిచున్నాడు. ఏమని? యోబు భక్తుడు ఏమని ఇలాగ మాట్లాడడం మొదలుపెట్టాను. ఏమని? నేను పుట్టిన దినమును శపించాను. తన పుట్టిన దినాన్ని శపించాడు. ఏమని? నా తల్లి గర్భములను నా తల్లి గర్భద్వారంలో అది మూయనందునకును, నా నేత్రములకు అది బాధను మరుగును చేయనందుకును నేను పుట్టిన దినం లేకపోనుగాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన సంగతి లేకపోనుగాక. ఈయన ఎందుకు ఇలా చెప్పించుకొనిచున్నాడంటే, ఈయనకేమొచ్చింది? బాధలు వచ్చాయి. మామూలు బాధలు కాదు, భూమి మీద ఎవరికి రాని బాధలు. ఒకటి ఈయనకు వచ్చాయి, రెండోది దావీదుకు వచ్చాయి, మూడోది పౌలుకు వచ్చాయి, యేసు ప్రభు వారికి వచ్చాయి. అన్ని బాధలు వచ్చాయి. ఇప్పుడు ఈయనకి ఇన్ని బాధలు వచ్చేసరికి తన పుట్టుకని గురించి చెప్పించుకుంటున్నాడు. తమ పుట్టుకని గురించి చెప్పించుకొనుచున్నాడు. ఎందుకు ఈ సంగతులన్నీ మీకు చదివించి నేను చెప్తున్నాను? చూడండి, ఇప్పుడు 5వ వ్యక్తిని ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము 33 నుంచి 35 వరకు చదవండి. అతడు దానిని గుర్తుపట్టండి. ఏమి గుర్తుపట్టాడు? పైన వచ్చిన చదవండి అమ్మ. 32వ వచనం. ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా, అంటే ఇక్కడ ఏం గుర్తుపట్టాడంటే ఆ నిలువుటంగిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగం దాన్ని తినివేసెను, యోసేపు నిశ్చయంగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారు యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చాలండి, ఇక్కడ అంటున్నాడు, నా కొడుకే చచ్చిపోయాడు, నేను ఎందుకు బ్రతికుండాలి, నేను కూడా ఆ మృతుల లోకానికి వెళ్తాను. అంటే ఇక్కడ ఈ భాగాలన్నీ మనం ఎందుకు చదువుకున్నామంటే, చాలాసార్లు దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఈ పరిస్థితులను మనం ఏమనుకుంటాం అంటే శిక్ష, దేవుడు నన్ను శిక్షించాడు, దేవుడు నా పక్షంగా లేడు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలి, దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేయట్లేదు అని మనం చాలాసార్లు విసుగు చెంది చింతపడుతూ ఉంటాం. నిజమా అబద్ధమా? నిజమే. ఈ మనం చదువుకునే భక్తులందరి జీవితాలు చూస్తే నిజంగా వాళ్ళు ఎంతో ఉన్నతమైన వాళ్ళు, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళ జీవితం చూసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి చిరాకు, ఇలాంటి ఆయాసం, ఇలాంటి దుఃఖము, ఇలాంటి ఆవేదన వాళ్ళ జీవితంలో కనిపిస్తుంది. ఎందుకొరకు అంటే మనం ఒక 5 కారణాలు చూసాం. ఒకటి, తమ చిత్తం జరగనందుకు, తాము కోరుకున్నది చేయనందుకు, తమ విరోధులు ఎదుగుతున్నందుకు. ఇట్లా మనం చూసుకుంటూ పోతే అన్నీ మనం చదువుకున్నాం ఇందాక. ఎందుకొరకు వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఎందుకొరకు వాళ్ళు చింతపడుతున్నారు, ఎందుకొరకు వాళ్ళు ఆయాసపడుతున్నారు అంటే శిక్ష వస్తుంది. తమ జీవితంలో కలిగిన శిక్షను బట్టి వాళ్ళు విచారపడినట్లుగా లేకపోతే చింతపడినట్లుగా మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, కానీ
దేవుని నిర్ణయాన్ని అంగీకరించలేని వారని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే. అబ్బా బాగా చెప్తారే. రండి, బయటికి రండి, సాయంకాలం సువార్త ఉంది, 5 గంటలకు సువార్త ఉంది. మీలో ధైర్యం దమ్ము ఉన్న వాళ్ళు రండి. బయటికి పోతే మీ సంగతి చేస్తారు. వాళ్ళు వస్తారా? మేమైతే పోతున్నాం. మీలో ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు వస్తారా సువార్తకి? అయితే రండి. బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానిని స్వీకరించే స్థితిలో ఉండాలి, దానిని అంగీకరించే స్థితిలో ఉండాలి. ఇప్పుడు వారి చుట్టూ ఇవన్నీ సంభవిస్తూనే ఉన్నాయి. దేవుడు ఏమైనా మార్చాడా? అమ్మా బాగా వినాలి. దేవుడు ఏవైనా మార్చాడా అంటే మార్చలేదు. సీమోనన్న మార్చాడా? మార్చాడన్నావంటే అయిపోయింది మన పని. ఏం మార్చలేదు. నువ్వు ఏడ్చినా అన్న కూడా ఏం మారాడు. ఎందుకో తెలుసా? దేవునికి కూడా అది చాలా ప్రయోజనకరమైంది. ఈ శిక్ష కలుగుతుంటే, ఈ అన్యాయం కలుగుతుంటే, ఈ మోసం కలుగుతుంటే, ఈ దుర్మార్గత విశ్వాసుల జీవితంలో జరుగుతుంటే దేవుడు ఎందుకు ఊరుకున్నాడు అనే ప్రశ్న మనకు వస్తుంటుంది. చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం చదవండి. 24:12. జనము గల పట్టణములో మూలుగుదురు, గాయపరచబడిన వారు మొరపెట్టుదురు, అయినను జరుగునది అక్రమమని. వామ్మో! బాధపడ్డవారు, బాధపరచబడిన వారు ఏం చేస్తున్నారంట? మూలుగుతూ ఉన్నారంట, ఏడుస్తూ ఉన్నారంట, ప్రభువా మొరపెడుతున్నారంట, అయ్యా దేవా అని. అయినా కూడా దేవుడు ఏం చేయట్లేదంట. దానిని అన్యాయంగా లేకపోతే అక్రమంగా దేవుడు ఎంచట్లేదంట. అందుకే మీరు మత్తయి సువార్త చదువుతారు 5వ వచనంలో, 5వ అధ్యాయంలో ఏమని? దుఃఖపడువారు ఎందుకు ఓదార్చబడట్లేదు? నీతి కొరకు హింసించబడువారు ధన్యులు. కానీ ఎందుకు వాళ్ళ జీవితంలో నీతి జరగట్లేదు? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? అయినను దేవుడు దానిని అన్యాయంగా లేకపోతే అక్రమంగా ఎంచట్లేదంట. ఎందుకొరకు ఎంచట్లేదు అంటే మనం అందరం కూడా ప్రభు యొక్క శిక్షలో పాలు పొందాలి కాబట్టి. ప్రభు యొక్క శిక్షలో పాలు పొందాలి కాబట్టి. ఇలాంటి మాటలు చాలామందికి ఇష్టం ఉండదు. ఏం కావాలి తెలుసా? 7 రొట్టెలు 5 చేపలు. మా ఎంత కమౌనో నీకు కలుగును కాకండి చాలు, ఒళ్ళంతా ఉల్లాసంగా. అప్పటి వరకు చచ్చిపోయిన శరీరం లేస్తుంది. కొన్ని విషయాలు చెప్తే, ఈరోజు మనం టూర్కి పోదామని సరికి నిద్రపోయిన వాళ్ళు లేస్తాడు. పిల్లలకి అరే ఈరోజు క్యాడ్బరీ చాక్లెట్ రాని కన్నా అనుకో, వాడు 6 గంటలకు రెడీ ఉంటాడు. నిజమే కదా? నిజమే. ఇవి ఎందుకు అంత ఉల్లాసం వస్తుందంటే అది నీ మనసుకు నచ్చిన మాటలు కాబట్టి, నీ మనసుకు ఇష్టమైన మాటలు కాబట్టి నీ శరీరం లేచి కూర్చుంటుంది. అదే నీకు ఇష్టం లేని మాటలు అయితే ఏం సేవకుడు వచ్చినా మొత్తం శాపాలు పాపాలు, శాపాలు పాపాలు. కానీ చాలా సందర్భాల్లో మనము దేవుని యందు ఎందుకు ఆనందించలేకపోతున్నాం, లేకపోతే దేవుని యందు మనం ఎందుకు సంతోషించలేకపోతున్నామంటే దేవుని సరైన విధానంలో అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. ఇన్ని చర్యలు జరిగినా కూడా దేవుడు దానిని అన్యాయంగా అక్రమంగా ఎంచట్లేదంట. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకరు. 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుచున్నారంట. అంటే దుష్క్రియ చేసిన వానికి శీఘ్రంగా శిక్ష కలుగుతలేదు. ఎందుకు కలుగుతలేదంటే ఇందాక మనం చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం?
యోబు గ్రంథంలో చదువుకున్నాం. ఏమని? దేవుడు దానిని అక్రమంగా ఎంచట్లేదంట. చూడండి, అంటే దేవుడు న్యాయవంతుడే కదా, ఎందుకు ఎంచట్లేదు? ఎంచట్లేదంటే ఎంచట్లేదని కాదు, ఎంచుతున్నాడు అన్నాడుగా దేవుని వాక్యంలో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ప్రతివాడు వాని క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉంది బిడ్డ, నీకు ఇస్తా జీతం ఒకరోజు చెయ్యి. కానీ ఇప్పుడు జరగట్లేదు, అట్లా వెంటనే జరగట్లేదు. ఇప్పుడు జరగబోయేసరికి మనం ఏం చేస్తున్నాం? దేవుని నమ్ముకుని ఏం లాభం? ఉన్నాడా దేవుడు? ఉంటే నాకు ముఖ్యం ఎందుకు ఇట్లుంది? బాగా కావాలి కదా, నా రోగం బాగా కావాలి కదా, నా అప్పులు తీరాలి కదా, నా కష్టాలు పోవాలి కదా అని రోజు ఏడుపులు, రోదనలు, ప్రార్థనలు. అయినా కూడా దేవుడు దాన్ని ఏం చేయట్లేదంట, లక్ష్యము చేయట్లేదంట. కాబట్టి ప్రభు బల్లలో చేయి వేసేదానికంటే ముందు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటి శిక్ష గుండా మనం వెళ్ళాలి అని. ఆ భక్తులందరూ వారికి వచ్చిన పరిస్థితులలో ఆ శిక్ష గుండా వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు? ఆ సమయంలో దేవుని సన్నిధిలో విచారపడ్డారు, చింతపడ్డారు, ఆయాసపడ్డారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అయ్యా, పాత భక్తుల జీవితంలో కాదు, వాళ్ళ జీవితంలో జరిగాయి, మీ సహోదరుల జీవితంలో కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు నీ జీవితంలో కూడా జరుగుతాయి. కాబట్టి నేను ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరులుగా నిలకడగా ఉండాలంట. జరుగుతున్నావని ఎరిగి నిలకడగా ఉండాలంట. అంటే మనం జరిగితే ఏం చేయము? అందుకు పేదరుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మా అమ్మ తోడు, మా చెల్లి తోడు, మా నాయన తోడు అన్నాడా లేదా? ఎక్కడ నిలకడగా ఉన్నాడు? దేవుని వాక్యం రాస్తుంది, నా సెలవు లేకుండా తలలో ఒక ఎంట్రుక కూడా నల్లగా కాదు, తెల్లగా కాదు, రాలదు కూడా. మనం ఏం చేస్తున్నాం? ఎందుకు రాలింది? టెన్షన్ వల్ల రాలింది, బీపీ వల్ల రాలింది. దేవుడే అనుమతించాడు దాన్ని రాలాలని. కాబట్టి పూర్వమున భక్తుల జీవితంలో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నా జీవితంలో కూడా ఎలా జరుగుతున్నాయి అని చెప్పాలంటే దేవుని వాక్యంలోనే దాంట్లో జవాబు ఉంది. ఏమని తెలుసా? కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్లుగా శిక్షించారంట. ఎవరిని? అప్పుడున్న భక్తులందరినీ. ఇప్పుడున్న భక్తులను కూడా శిక్షిస్తూ ఉన్నారు. ఎందుకొరకు తెలుసా? మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. అంటే ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో విరోధంగా జరిగిస్తున్నాడు. దేవుడు అంటే నీ చిత్తం నెరవేర్చేవాడు కాదు. బావిను నువ్వు కోరుకున్న నిమ్మకాయలు, గుడ్లు, పండ్లు ఇవి ఇచ్చేవాడు కాదు. ఆయన ఉద్దేశించింది, ఆయన నిశ్చయించింది, ఆయన నిర్ణయించింది నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ చుట్టూ ఉండే వారి జీవితంలో జరగాలని కోరుకునేవాడు దేవుడు. దానిని స్వీకరించే స్థితిలో దేవుని బిడ్డలముగా మనం ఉండాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందల వలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడంట. దేవుడు డైరెక్ట్గా శిక్షించాడా నిన్ను? దేవుడు డైరెక్ట్ శిక్షిస్తే నువ్వు ఈరోజు కనబడవు.
ఈరోజు కనబడవు. దేవుడు ఎవరి ద్వారా శిక్షిస్తున్నాడంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల ద్వారానే మనల్ని శిక్షిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. దేవుడు మన చుట్టుండే వాళ్ళందరూ చుట్టుండే వాళ్ళ ద్వారా శిక్షిస్తున్నాడు. అయితే ఈ శిక్ష ఎందుకొరకు దేవుడు అనుమతిస్తున్నాడు? ఎందుకు దేవుడు నా పరిస్థితులను మార్చట్లేదు? ఎందుకు దేవుడు నేను కోరుకున్న వాటిని చేయట్లేదు? ఎందుకు దేవుడు నేను అనుకున్న వాటిని ఎందుకు జరిగించట్లేదు అంటే, మనము దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలని. అందుకే మనకు శ్రమలు ఎదురు అయినప్పుడు, లేకపోతే శిక్ష ఎదురు అయినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను దేవుని పరిశుద్ధతలో పాలు పొందుతున్నానన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఎక్కువ సేవకులతో సహవాసం ఉండేది. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క రకంగా ఉంటారు, తెలుసుగా మీకు. నేనున్నట్లుగా ఆండ్రూ సేవకుడు ఉన్నాడు, ఆండ్రూ సేవకుడు ఉన్నట్లుగా తిమోతన్న సేవకుడు ఉన్నాడు. వేరే వేరేనా? అందరం ఒకరిలాగా ఉన్నామా? వేరే వేరే. మా ఆలోచనలు వేరేనా కదా? మేము చెప్పే బోధలు వేరే కదా? అట్లా నా కూడా రకరకాలైన సేవకులతో సంబంధాలు. ఆ సేవకులతో నేను ఎదగడం నా జీవితం ప్రారంభమైంది. ఒక్కొక్క సేవకుని చూసినప్పుడు చాలా బాగా, అయ్యా ఈయన సేవకుడేనా? ఇట్లా చేస్తాడా, ఇట్లా అంటాడా, ఇట్లా శిక్షిస్తాడా, ఇంత కఠినంగా ఉంటాడా అని చాలాసార్లు అనిపించేది. ఒక్కొక్కసారి అనిపించేది ఇలా సంగతి చేద్దాం రా అనిపించేది. చాలా సంవత్సరాలు అర్థం కాలేదు నాకు, నిజంగా చెప్తున్నా. వాళ్ళ మీద ఇక్కడ వరకు పెట్టుకున్నా, చూసి చాలా ఈయన పేరు ఎత్తకానే స్థితికి వచ్చేసిన నేను. ఎప్పుడైతే సేవ తీరోహం చేసుకున్నానో దేవుడు నాకు చెప్తున్నాడు, రే బాబు నువ్వు ఆ సేవకుని అట్లా అనుకున్నావు, అట్లా అనుకుంటే ఇది నేర్చుకునేవాడివేనా అన్నాడు. అప్పుడన్నా ప్రభువా క్షమించు, ఈ సేవకుని ఇట్లా అన్నావు కఠినాత్ముడు అని. ఒకవేళ ఆయన కఠినాత్ముడు కాకపోయింటే ఈరోజు ఈ సంఘంలో ఉండే వ్యక్తులతో నువ్వు కలిసి ఉండేవాడివా? ప్రభువా తప్పైంది, ఈ సేవకుడితో దుర్మార్గుడు ప్రభువా అని అనుకున్నా మనసులో, బయటికి చెప్పలేదు. ఇప్పుడు నేను దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఒక్కసారి అధికారం వచ్చిందనుకో ఏం చేస్తాం? చక్రం జిలాయిస్తాం కదా, అలా కదా. పెళ్ళైన వెంటనే భార్యని కూర్చో లైక్ అధికారం వచ్చింది అలా కదా. పెళ్ళి కాకపోతే అమ్మ 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 అలా కదా. కావనిది అట్లా అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత దుర్మార్గత పన్నకుండగా ప్రవర్తించకుండా ఉండడం ఎంత కష్టమో. ఇప్పుడు ఆ సేవకులందరి ద్వారా దేవుడు నాకు ఇంత మేలు చేశాడు. కానీ నేనేమనుకున్నా, ఇంత భయంకరంగా చేస్తారా, ఇంత భయంకరంగా ఉంటారా, ఇంత దుర్మార్గంగా చేస్తారా అని చాలా బాధపడ్డా. ఒకవేళ దాన్ని నేను స్వీకరించకపోయింటే ఈరోజు ఇలాంటి స్థితిలోకి వచ్చేవాడిని కాదు. దేవుడు ఆ సేవకులను దీవించునుగాక, ఆ సేవకులను ఆశీర్వదించునుగాక. ఎందుకొరకు తెలుసా? దేవుడు నా కొరకు వాళ్ళని వాడుకున్నాడు. అప్పుడు చాలా బాధపడ్డాను, ఇప్పుడు నేను సంతోషపడుతున్నాను. ఎందుకో తెలుసా? నేను దేవుని యొక్క పరిశుద్ధతలోనికి రాగలుగుతున్నాను. దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోనికి రోజు రోజుకి రాగలుగుతున్నాను. అమ్మా వింటున్నావా? రోజు రోజుకి ఆ పరిశుద్ధత యొక్క స్థాయిలోకి రాగలుగుతున్నాను. నీకు తెలిసిన పరిశుద్ధత వేరే, లోకానికి తెలిసిన పరిశుద్ధత వేరే, మీ నాయనకి తెలిసిన పరిశుద్ధత కూడా వేరే. మా నాయన అప్పట్లో బిషపు ఆయన అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నేను ఎట్లా పరిశుద్ధుడై ఉన్నానో అట్లా నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ స్థాయిలోకి రావడానికి దేవుడు మన జీవితంలోకి ఏం తీసుకొస్తున్నాడంటే శిక్షను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శిక్ష వచ్చినప్పుడు ఏడవాలి బాగా. స్వీకరిస్తారా ఏడుస్తారా? నిజంగా ఏడుస్తాం. నేను కూడా చాలాసార్లు ఏడ్చిన, ఏ ప్రభా
ఇది ఏ కర్మ ప్రభా, ఇంత మంచిగా ఉంటే ఈ కర్మ ఎందుకు ప్రభా? ఇంకా కొంతమంది ఉంటారు స్వీకరించకుండా ఏం చేస్తారు తెలుసా? వానెత్తి మీద చేలు పెట్టి వీనెత్తి మీద చేలు పెట్టి లేనివన్నీ సంపాదించుకొని కార్లు బంగ్లాలు పెట్టుకొని చర్చిలో ఆరాధన చేస్తారు, బయట కూడా జలసాగుంటారు. ఆహా, నేను బాగున్నా, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు. కానీ ఒకరోజు వస్తుంది, అప్పుడు దేవుని ఎదుట నిలబడకుండా నిశ్చయంగా నశించే స్థాయిలోకి వెళ్తాం. అందుకే మోషే అన్నాడు, ఏమన్నా తెలుసా? ఐగుప్తు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలలో శ్రమ పొందుట మేలు. అందుకే మన జీవితంలో ఇవి వస్తున్నాను, మనం ఏం చేయాలి తెలుసా? సంతోషించాలి. ప్రభువా థ్యాంక్ యూ, ఇంతవరకు చింతపడ్డా, నేను నిరీక్షణ లేని వాని వల్ల చింతపడ్డాను అయ్యా. ఇవి నాకు ఎందుకు కొరకు వస్తున్నాయంటే నేను నీ యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలని వస్తున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి అంతే. అది నీకే తెలుసు, దేవునికే తెలుసు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధతలో అందరూ పాలు పొందలేరు. ఒకవేళ అందరూ పాలు పొందింటే ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఎక్కడ పోవాలి? కానాలు పోవాలి. పోయారా? ఎంతమంది పోయారు? ఇద్దరే పోయారు. ఎందుకు పోయారు ఇద్దరు? వాళ్ళందరూ దేవునికి సరిపోయినట్లుగా లేరు. అందరూ టపా 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 చెట్ల నుంచి పండ్లు రాలిపోయినట్ల, కాయలు రాలిపోయినట్ల, ఆకులు రాలిపోయినట్ల, రెక్కలు రాలిపోయినట్ల, ఈకలు రాలిపోతున్నారు. ఎందుకు తెలుసా? దేవునికి సమానమైనట్లుగా లేరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు అంగీకరించలేదు. అందుకే వాళ్ళ జీవితంలో దేవుడు ఇట్లా పంపించారంట, నీళ్ళు చేదు. వెంటనే ఏం దేవుడువా, మంచి ఫిల్టర్ నీళ్ళు అవుతుంటే ఐగుప్తులో అన్నీ చేదులు ఉన్నాయి. ఏం మోసే, ఎన్ని 10 అద్భుతాలు చూసిన తర్వాత స్వీకరించలేదు వాళ్ళు. అందుకే వాళ్ళందరూ రాలిపోయారు. ఎందుకంటే దేవునికి సమానంగా కాలేకపోయారు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా దేవుని పరిశుద్ధత స్థాయిలోకి రాలేకపోయారు. అందుకే వాళ్ళు రాలిపోయారు. కాబట్టి మన జీవితంలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మనము దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలి. ఇక్కడ మనం చదువుకున్న మాటలో వారు శిక్షిస్తున్నారంట, కానీ ప్రభు శిక్షిస్తున్నాడంట. ఎందుకు శిక్షిస్తున్నాడో ఇదే అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి మనము చదువుకుంటాం. మార్చి 5 నుంచి 8 వచనాలు మార్చి చదువుకుంటాం. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించచ్చు ఆయన హెచ్చరికను మరిచితిరి. చదవండి. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు. చాలండి. 8వ వచనం నేను చదువుతాను చూడండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ, చెప్పండి, కుమారులు కారు. దుర్బీజులే కానీ కుమారులు గారు. నువ్వు ఈడ ఎన్ని రోజులు దేశే నా తండ్రి, ఏసే మా ప్రభు, ఏసే మా దేవుడు అన్నా అనుకో, ఒకరోజు అంటాడు నువ్వెవరో నాకు, తెల్ల బట్టలు వేసుకొని 10 మంది కన్నికలాగా ఉన్నావు అనుకో, ఒకరోజు ప్రభు వస్తాడు. వచ్చిన తర్వాత 5 మంది వెళ్ళిపోతారు నీ చుట్టూ ఉండేవాళ్ళు. ఎందుకు తెలుసా? వాళ్ళు శిక్షా విధిలో పాలు పొందడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఇష్టపడ్డారో లేదో మనకు తెలియదు. నూనె అయిపోయిందని రాయబడినాడ. ఆ 5 మందికి మళ్ళీ దేవుడు తలుపు తీసి మీరెవరో నాకు తెలియదు అన్నాడు. నేను మన భాషలో చెప్తున్నా, మీరెవరో నేను ఎరుగను అన్నాడు. కాబట్టి శిక్షా విధిలో పాలు పొందడానికి ఇష్టపడాలి. ఎవరు? దేవుని బిడ్డలమైన మనందరం కూడా. ఒకవేళ నువ్వు పాలు పొందకపోతే ఎవరు? కుమారుడు కాదు కానీ దుర్బీజుడవే అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇందుకు శిక్ష ఎందుకొరకు వస్తున్నాయని మనం బాగా గుర్తుంచుకోవాలి.
నువ్వు దేవుని పెట్టావు, దేవునితో సహవాసం ఉంది, దేవుని ఇష్టానుసారం నడుస్తున్నావు, దేవుని చిత్తం కొరకు నువ్వు జీవిస్తున్నావు. అయినా నీ మీదకి శిక్షలు ఎందుకు వస్తున్నాయి? పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు విపరీతమైన విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకరు చదవండి. 1 కొరింథీ 11:32. అర్థం చేసుకుంటూ అందరం చదువుతాం. మనము తీర్పు పొందిన యెడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకొనున్నట్లు ప్రభు చేత శిక్షింప. రెండవ కారణం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, శిక్షలు వస్తున్నాయి అంటే లోకంతో పాటు నీకు తీర్పు కలగకుండా ఉండాలని. ఆ తీర్పు నిత్య నాశనం, అగ్నిగుండం, నరకం, మారని వేదన. ఆ శిక్షలో నీవు నేను పాలు పొందుదనే దేవుని కోరిక. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నీతిమంతుడుగా చేయట కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. సిలువలో రక్తాన్ని చిందించాడు. 2 చేతుల మేకులు, కాళ్ళల మేకులు, తలలో ముళ్ళ కిరీటం, ఎంతో వేదన అనుభవించాడు. దేని కొరకు తెలుసా? నువ్వు లోకంతో పాటు శిక్షలోకి రావద్దని. ఆయన చనిపోయాడు, సమాధిలో ఉంచబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ దినము నువ్వెవరైనా సరే ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించినలా ఈరోజు కూడా నీవు కూడా తీర్పులోనికి రాకుండా తప్పించుకోగలవు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, నీవెవరైనా సరే ఈరోజే యేసు ప్రభు నీ కొరకు చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఆయన పడిన ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఆయన చనిపోయి సమాజం తిరిగి లేచిన ఆ విషయం అంతటే జ్ఞాపకం చేసుకుని, అయ్యా పాపిని నన్ను కరుణించండి చాలు. నీ కూడా లోకంతో పాటు తీర్పులోకి రాకుండా నిత్య నరకం, నాశనం, అగ్నిగుండం, మారని వేదన నువ్వు పొందకుండా ఈరోజు తప్పించుకుంటావు. రెండోదిగా, దేవుని బిడ్డలంగా చేయబడిన మనము లోకంతో పాటు తీర్పులోనికి రాకుండా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఆ పాట మనం ఇందాక పాడుకున్న అంతర్నామలకే అక్కడ చూస్తే చాలా చరణాల్లో రాయబడింది. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఇంకా భూమికే బరువైనా, గుండెలే పగిలినా, నాదు మనసు నీ మీద ఆనుకొనగా ఓ నాదా, పూర్ణ శాంతినే పొంది నిన్నే కీర్తింతున్. పూర్ణ శాంతినే పొంది నిన్నే కీర్తింతున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఈ పాట ఒక సేవకుల జీవితాన్ని చూసి రాసిన పాట. ఆయన నిజంగా అట్లనే ఉన్నాడు. దానికి సాక్షులం నేను కూడా. వాళ్ళ కొడుకు చచ్చిపోతే ఏం చేయాలి? చిన్న 2 రోజుల పిల్లవాడు కాదు ఆయన కొడుకు, 32 ఏళ్ళ కొడుకు, పెళ్ళైంది, 2 పిల్లలు, చచ్చిపోయారు. చచ్చిపోతే ఇప్పుడు చూసి కూర్చుంటాం మనం, ఎవరైనా మనుషులు కాదు, సేవకులమైనా ఎవరైనా. ఆయన చూసి ఆశ్చర్యం. చాలామంది సేవకులు అందరూ విడ్డూరపోయారు. ఈయన తండ్రి అయినా? మీకు కూడా ఆశ్చర్యం. ఏడుస్తాడే అనుకున్నాడు, ఏడవలే. ఆయననే ఉన్నాడు, ఆయననే పాటలు పాడిపిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. చివరికి వాక్యం కూడా ఆయన చెప్పాడు. ఎక్కడ తెలుసా? సమాధి దగ్గర. ఆ వాక్యం విన్న తర్వాత నిజంగా అనిపించింది, ఈయన జీవితం అట్లా ఉంది అని అనిపించింది. ఆయన ఎవరో కాదు, ఆండ్రూస్ అంకుల్. ఆయన జీవితాన్ని చూసి పాట రాశాడు వాళ్ళ కొడుకు ఆషర్ ఆండ్రూ. మేము చూసాం ఆయనని. అట్లనే ఉన్నాడు ఆయన. అంగీకరించే స్థితిలో ఉండాలి దేవుని బిడ్డలంగా. ఆయన అంగీకరించాడు. మేము షాక్ అయ్యాం. నేను కూడా ఏడుస్తా అని. ఇప్పుడు కూడా మా భార్యకి ఏమైందనుకో ఏడు వస్తుంది, మా చెల్లికి ఏమైనా ఏడు వస్తుంది. కానీ ప్రభువా ఇది పంపించావయ్యా, నీకు వందనాలు అంటానా అంటే అనలేదు. ఇంకా ఆ స్థాయిలోకి, ఆ గ్రహింపులోకి రాలేదు. కాబట్టి రెండోదిగా, మనము లోకంతో పాటు
శిక్షా విధి పొందకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. మొదటిగా దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? అన్నీ మేలులే కాదు, అప్పటివరకు కారాలు కూడా పడతాయి. దేవుని యొక్క పరిశుద్ధతలో చెప్పండి, దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలని. రెండోదిగా దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? లోకంతో పాటు తీర్పులోనికి రావద్దని దేవుడు శిక్షిస్తున్నాడు. మూడోదిగా చూడండి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, లేకపోతే 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుంటాం అందరం కలిసి. ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మూడోదిగా దేవుడు ఎందుకు శిక్ష పంపిస్తున్నాడు అంటే సత్యాన్ని నమ్మనందుకు. బాగా వినాలి, సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందాలని దేవుడే మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడంట. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అనుకుందాం, నాయనా నువ్వు నమ్మకంగా జీవించు, నీకు పశువుల పాకనే ఉందా, నమ్మకంగా జీవించు, అన్యాయంగా ఏం తీసుకోకు నాయనా అని నీకు అన్నాడు అనుకో, మనం ఇష్టపడతామా? నీకేం తెలుసు ప్రభా, నా పక్కనోడు పాక నుంచి గుడిసెకి వచ్చిండు, గుడిసె నుండి రేకుల షెడ్డుకి వచ్చి, రేకుల షెడ్ నుండి స్లాబ్కి వచ్చి, స్లాబ్ నుండి 4 స్లాబ్లు వేసుకున్నాడు, నీ ఇట్లే ఉండాలా? అప్పుడు దేవుడు అంటాడు, నమ్మకంగా ఉండి బిడ్డ, నీకు పరలోకంలో బహుమానం ఉంది, పరలోకంలో కిరీటం ఉంది అని దేవుడు చెబుతాడనమాట. అయితే మనకి ఏమి ఇష్టం ఉండదు అంటే సత్యం అంటే ఇష్టం ఉండదు. అని మనం ఏడుకోతాం, ఆడ రోగం బాగు చేస్తారంట, ఆడ దయ్యాలు పోగొడతారంట, ఆడ పిశాచాలను పీకి బయట పడేస్తారంట అని అడుగుతారు. నిజమే కదమ్మా? ఒకవేళ సత్యం చెప్పిన అనుకో, ఆ పాస్టరు అవి కట్టుకోవద్దన్నాడు, ఇవి పెట్టుకోవద్దన్నాడు. ఏం పాస్టర్ పాడుగాను, లోపల అనుకునేది చెప్తున్నాను, బయట అనట్లే. ఎందుకంటే మీకు అట్లా అనుకున్నా కొద్ది రోజుల కిందట, కొన్ని సంవత్సరాల కిందట టీషర్ట్లు వేసుకుందంటే మండది సంగతి చూస్తారని బయటికి రా నువ్వు అనుకునేవాని. 15-16 సంవత్సరాల కిందట. ఇప్పుడు తెలుస్తుంది పాపమైన మంచోడే, నేనే సత్యాన్ని అంగీకరించే మనస్సు లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షా విధిలోనికి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మన జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మకం ఉంచేటటువంటి వారంగా ఉండాలి, ఆనందించేటటువంటి వారంగా ఉండాలి, సేవించేటటువంటి వారంగా ఉండాలి, నమ్మకత్వం కలిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి. కానీ చింతపడుకుంటా, చిరాకు పడుకుంటా, విసుగు పడుకుంటా ఉండొద్దు. మనం ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి చూడండి, హబక్కుకు భక్తుడు ప్రశ్న వేశాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏంటి? ఏ గ్రంథం? హబక్కుకు 1:13. రండి, పేజ్ నెంబర్ ఎంత? 771. పేజ్ నెంబరు 771. 1వ అధ్యాయం 13వ వచనంలో అడుగుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. నీ కనుదృష్టి దృష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయి బాధ నువ్వు దృష్టించజాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరుకున్నావు అన్న ప్రశ్న వేసిన తర్వాత ఇప్పుడు జవాబు తెలుసుకొని ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం
3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుకుంటాం. ఇది చదివి మన ప్రభు బల్లలో ప్రవేశిస్తాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మార్చి చదువుకుంటాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్ల ఫలము ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, చదవండి, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. అందరం కలిసి 19. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయను. అప్పటి వరకు భక్తుడికి ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినా పర్లేదయ్యా, నేను హ్యాపీగా ఉంటా, నేను చింతపడను. సమస్తం దేని కొరకు జరుగుతున్నాయి? మేలు కొరకు జరుగుతున్నాయి అన్నాడు. తర్వాత ద్రాక్ష చెట్లు ఫలింపపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. కాబట్టి ప్రభు బల్లలో చేయి వేసే మనము ప్రభు యొక్క శిక్షలో పాలు పొందుతున్నావా? లేకపోతే ప్రభు యొక్క శిక్షను తృణీకరించి ఎదురిస్తున్నావా? బాగా గుర్తుపెట్టుకోవాలి. వారు కొన్ని దినముల మట్టుకు మనల్ని శిక్షించిరి, అయినను మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని ప్రభువే శిక్షిస్తున్నాం. బహుశా ఎంతకాలం అయిందో తెలియదు, దేవుడు శిక్షిస్తూ ఉంటే తృణీకరిస్తున్నావేమో. కుమారుడిగా చేయబడకుండగా అట్లా చేయొచ్చా, అట్లా అనొచ్చా, అట్లా ఉండొచ్చా, ఇది న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నావేమో, మనుషులను దేవుణ్ణి కూడా. అయితే మనము దేవుని యొక్క శిక్షా విధిలో పాలు పొందినప్పుడే మనం దేవుని కుమారులుగా ఉంటాం, లేకపోతే దుర్బీజులుగా ఉంటాం. దేవుడు మనం ఎందుకు శిక్షిస్తున్నా 3 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా తన పరిశుద్ధతలో, తన సమానమైనటువంటి పరిశుద్ధతలో పాలు పొందాలని. రెండోదిగా లోకంతో పాటు శిక్షా విధిలో నీవు పోకుండా ఉండడానికి ప్రభు శిక్షిస్తున్నాడు. మూడోదిగా సత్యాన్ని నువ్వు నమ్మకపోతే శిక్షలోకి పోతావు, నమ్మితే ప్రభు యొక్క మార్గంలో వెళ్తూ ఉంటావు. హబక్కుకు లాగా నీవు నేను చెప్పేటటువంటి వారంగా ఉంటాం. ఏమని? నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు సంతోషించేదను. అన్ని వేళలో అట్లాంటి వారంగా ఉండాలని ప్రభు కోరిక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అలా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో అనుమతించే వాటిని స్వీకరించగలుగుతున్నావా? అంగీకరించగలుగుతున్నావా? వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువు నిన్ను శిక్షిస్తూ ఉంటే ఆ శిక్షను నువ్వు అసహించుకొని ఎదిరించి దుఃఖపడి చింతపడుతున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటాం. ప్రభువా, ఎంతో కాలమైందయ్యా, నీ శిక్షా విధిలో నేను పాలు పొందలేదు. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. వాటన్నిటి నా మేలు కొరకై మీరు అనుమతిస్తున్నారని నేను అంగీకరిస్తున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించండి. ఇక మీదటి నుంచి నేను ఆ శిక్షా విధిలో వెళ్తాను. నాకు అనారోగ్యం వచ్చింది ప్రభువా, నీకు వందనాలు. నా కష్టాలు వచ్చే ప్రభువా, నీకు వందనాలు. నాకు ఇబ్బందులు వచ్చే ప్రభువా, నీకు వందనాలు. నా చుట్టూ అందరు శత్రువులు తయారయ్యే ప్రభువా, నీకు వందనాలు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభువా, నీకు వందనాలు. నన్ను ఎవరు ప్రేమించట్లేదు ప్రభువా, నీకు వందనాలు అని చెప్పే స్థితిలో, దేవుడు అనుమతించే దానిని అంగీకరించే స్థితిలో నీవు నేను ఉందుముగాక. ఎందుకొరకు ఉందుముగాక అంటే దేవుని సెలవు లేకుండా మన జీవితంలో ఏమీ జరగట్లేదు. అట్లా మనం ప్రార్థించుకొని పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు బల్లలో మనం చేయవేదుముగాక. ఆమేన్.